తెలంగాణ రాష్ట్ర సర్కారు కేబినెట్లో మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఎవరికి దక్కనుంది? ఢిల్లీ చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీ మంత్రి పదవిపై మాట్లాడిన మాటలు, ఎవరిని ఉద్దేశించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఎమ్మెల్సీ అవ్వొచ్చు అని చెప్పిన మాటలో ఆంతర్యం ఏమిటి? అజారుద్దీన్కి ఎమ్మెల్సీతోనే సరిపెడతారా? అయితే రేస్లో ఉన్నది ఎవరు? చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 22 నెలలవుతోంది. అయితే ఇంకా కేబినెట్ ఫుల్ఫిల్ కాలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే పెండింగ్లో ఉన్నాయనే చర్చ ఉంది. ఇటీవలే జరిగిన మంత్రివర్గ విస్తరణలో 6 స్థానాలకు 6 ఇచ్చేస్తారని అందరూ భావించారు. కానీ చివరికి రాష్ట్ర ప్రజలకు దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చింది సర్కార్. 3కి రేవంత్ టీంలో ఛాన్స్ ఇచ్చింది. మరో 3 స్థానాల్ని పెండింగ్లోనే పెట్టింది. ఈ 3 స్థానాల్లో ఒక్కటి తప్పకుండా మైనారిటీకి వస్తుందనే చర్చ సాగుతోంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ మీడియాతో చిట్చాట్ చేస్తూ మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఇస్తున్నారా అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు సీఎం ఇచ్చిన సమాధానం మరోసారి రాష్ట్రంలో మైనారిటీ కోటాలో మంత్రి పదవిపై చర్చ మొదలైంది. ఢిల్లీలో జరిగిన చిట్చాట్లో రేవంత్ మాట్లాడుతూ ఇండియా కూటమిలో ఎంఐఎంని కలుపుకుంటారా అనే ప్రశ్నకు అది రాహుల్ గాంధీ చూసుకుంటారని, కానీ రాష్ట్రంలో మైనారిటీలకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సొస్తే తప్పకుండా కల్పిస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఎవరికిస్తాం అనే దానిపై ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఎమ్మెల్సీగా నియమించే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. దీంతో ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ ఆశించిన అజారుద్దీన్కి ఇటీవలే సర్కార్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పేరుని సిఫారసు చేసింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కంటే ముందే అజారుద్దీన్కి మంత్రి పదవిచ్చి ఎన్నికలకు వెళ్తే మైనారిటీ ఓట్లు కలిసొస్తాయని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే అంతలోపు గవర్నర్ నుండి ఎమ్మెల్సీగా ఆమోదం వస్తే ఒకలాగా, ఒకవేళ రాకపోతే ముందుగానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారేమో అనే చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే అజారుద్దీన్ మాజీ ఇండియన్ క్రికెటర్ అయినా కూడా అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. హస్తం పార్టీ నుండి ఎంపీగా పనిచేశారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. దీంతో గవర్నర్ నుండి ఎలాంటి రిప్లై వస్తుందో అనే ఆసక్తికర చర్చ లేకపోలేదు. మరి ఒకవేళ అజారుద్దీన్ కాకపోతే రేవంత్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు మాజీ మంత్రి పార్టీలో సీనియర్ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న షబ్బీర్ అలీ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. అంతేకాకుండా గతంలో ఆయనకు మినిస్టర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇది అలీకి కలిసొచ్చే అంశం. అలాగే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు ఫుల్ సపోర్టుగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఎలాంటి అవకాశం వచ్చినా రేవంత్ చూపు తన వైపే ఉంటుందని షబ్బీర్ అలీ అలాగే పార్టీలోని కొందరు నాయకులు భావిస్తున్నారనే చర్చ ఉంది. ఇలా మొదటి వరుసలో షబ్బీర్ అలీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత రేవంత్కి సన్నిహితులైన వారిలో ఒకరైన టీఎంఆర్ఐఎస్ వైస్ ప్రెసిడెంట్ ఖురేషీ పేరు తెరపైకొచ్చినా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎలాంటి అనుభవం లేదు. ఇస్తే వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకు అయితే అజారుద్దీన్ లేదంటే సీనియర్ నేత షబ్బీర్ అలీకే అనే చర్చ నడుస్తోంది. చూద్దాం మరి ఎవరికి మైనారిటీ కోటాలో అవకాశం వస్తుందో.